బ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదవగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతమైన కోల్ బెల్ట్లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా తరచుగా భూకంప ప్రకంపనలు ఏర్పడతాయని చెప్పాలి. అయితే మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించడంతో కూడా ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. సో దీంతో కూడా ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది అనే భయంలో కూడా అక్కడ ప్రజలంతా ఉండిపోయారని చెప్పాలి. అయితే మంచిర్యాల జిల్లా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో కూడా భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా ప్రకంపనలు అయితే వచ్చాయి. సో దీంతో కూడా స్వల్ప భూకంపంతో కూడా ప్రజలంతా ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడ్డారని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, ఏదైతే ఒక్కసారిగా కూడా భూకంపం ప్రకంపనలు అయితే వచ్చాయి. సో కరెక్ట్గా ఏ టైంలో అయితే వచ్చింది, మళ్ళీ దీని రియాక్షన్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు అయితే గత రాత్రి ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా 11 గంటల తర్వాత 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం ఏర్పడినట్టు అయితే తెలుస్తుంది. అయితే మంచిర్యాల నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఈ ప్రకంపన ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9 గా నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్టుగా అయితే ఈ భూకంపం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే మంచిర్యాల ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో తరచుగా ఏర్పడే స్వల్ప భూ ప్రకంపనలో ఈ భూకంపం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే గత ఏడాది సైతం ఇదే ప్రాంతంలో అంటే రామగుండం, గోదావరి ఈ ప్రాంతాల్లో 3.5 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. అయితే ఇటు కోల్బెల్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు ఏర్పడడంతో అటు ఆ ప్రాంత కోల్బెల్ట్ అంతా వణికినట్టు అయితే ఆ ప్రాంతంలో ప్రజలంతా భయాందోళనకు గురైనట్టు అయితే తెలుస్తుంది. అయితే ఇటు మంచిర్యాలతో పాటు గత రాత్రి బెజ్జూర్ ప్రాంతంలో ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్ మర్కడి ప్రాంతం, ఇది కూడా ఇటు ప్రాణహిత నదికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే అక్కడ కూడా రాత్రి 11:50 కూడా భూమి స్వల్పంగా కంపించినట్టుగా అయితే 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా కింద పడ్డాయని చెప్పేసి, మంటలు కూడా కదిలాయని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి వీధుల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఈ ప్రాంతాల్లో బెజ్జూర్ ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి అనుభవం మొదటిసారి ఎదురైందని చెప్పేసి అక్కడ గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మొత్తానికి ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం రెండు కూడా ఇటు కుమరంభీం జిల్లా బెజ్జూరు అలాగే మంచిర్యాల జిల్లాలు కూడా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రకంపనలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇర్ఫాన్, ఏదైతే రిక్టర్ స్కేల్ పై 3.9గా కూడా నమోదైంది, మరి దీని ప్రభావం మళ్ళీ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? అధికారులు ఏం చెప్తున్నారు? సాధారణంగా అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో తరచుగా భూ ప్రకంపనలు ఏర్పడతాయి. అయితే ఇది తీవ్రమైన ప్రకంపనలుగా ఉండవు, స్వల్ప భూ ప్రకంపనలు అయితే ఏర్పడతాయి. ఇదే స్థాయిలో గత ఏడాది కూడా 3.5 గా నమోదైంది, ఈసారి 3.9 గా నమోదైంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ భూకంపం ఏర్పడే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. కాకపోతే భూమికి 10 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ప్రకంపనలు కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ స్థాయిలో కాకుండా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. అఖిల. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.